వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వాసం ఏదైతే మా యొక్క విశ్వాసాలు ఉన్నాయో ఆ విశ్వాసాలపై మేము కట్టుబడి ఉండి పూర్తిగా ఇతరుల యొక్క ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని గౌరవించడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నారో ఈ సత్యదాత ఏర్పాటు చేసింది సుబ్రహ్మణ్య స్వామి గారు. ఈ మైనార్టీ హక్కుల పరిణాటి సమితి రాష్ట్ర అధ్యక్షులు అనమాట స్వామి. ఈ రోజు మనకి ఈ సద్య కార్యక్రమాన్ని అనేది స్వామి మనకి ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మన పర్యవేక్షణలో మనం చేస్తా ఉన్నాం. ఓం శ్రీ స్వామి. మైనార్టీ హక్కులపై హక్కు సమితి గత 10 సంవత్సరాల నుండి ఏదైతే మత సామరస్యం ఉందో ఆ మత సామరస్యాన్ని రాష్ట్రంలో ఎక్కడా కూడాను చిన్నాభిన్నం కాకుండా మనం అందరం కూడాను ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు మైనార్టీ హక్కులపై హక్కు సమితి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను స్వామిమాల ధరించినటువంటి అతి పవిత్రమైనటువంటి స్వామిమాల ధరించినటువంటి వారికి సత్తి గాని లేకపోతే భిక్ష గాని ఏర్పాటు చేసిన సత్తి అంటే మధ్యాహ్నం భోజనం, భిక్ష అంటే రాత్రి టిఫిన్ గాని భోజనం అవి ఏర్పాటు చేయడం అనేది ముస్లిం సోదరులుగా మేము చేస్తూ వస్తున్నాము. ఇది చేయడానికి గల మూల కారణం మా యొక్క విశ్వాసం ఏదైతే మా యొక్క విశ్వాసాలు ఉన్నాయో ఆ విశ్వాసాలపై మేము కట్టుబడి ఉండి పూర్తిగా ఇతరుల యొక్క ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని గౌరవించడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. మత విశ్వాసాలు మీ యొక్క ఆచారం, ఆహార్యం, వ్యవహారం మీరు ఏ విధంగా ఉన్నారో మీరు అదే విధంగా ఉంటారు, నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను. కానీ పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకుంటాము. ఇది భారత సంస్కృతి సంప్రదాయాల్లో ప్రధానమైనటువంటి అంశం. అంతేగాని ఇక్కడ నేను గుడికి వస్తే నాకు ఎక్కడ కూడా మీరు తిలకం దిద్దడం కానివ్వండి, లేకపోతే నేను వీరికి టోపీ ధరించడం కానివ్వండి ఎక్కడా కూడా మేము చేసుకోము. మేము కేవలం ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఆయన కుల మతాలకు అతీతంగా అందరికి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ఆయన ముఖ్యమంత్రి ఏదైతే మెసేజ్ ఆయన మనకి ఫార్వర్డ్ చేస్తున్నారో మా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, దాన్నే మనం అందరం కూడాను రాష్ట్ర వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఒక కమ్యూనల్ హార్మనీని అదే విధంగా మత సామరస్యాన్ని పెంపొందించడానికి మా యొక్క ఈ చిరు ప్రయత్నం. కాకపోతే ఒక అవాంఛనీయమైనటువంటి కొన్ని అంశాలు అక్కడక్కడ జరుగుతుంటాయి. 2 వర్గాలు కూడాను చాలా చాకచక్యంగా ఎక్కడ కూడా మనం రాజకీయాలకు అతీతంగా కేవలం మనం అందరం కూడాను సోదర భావాన్ని పెంపొందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను సంయమనం పాటిస్తూ పీస్, ప్రత్యేకంగా శాంతి, సౌభ్రాతృత్వం ఉండాలని చెప్పేసి అందరికి ఆకాంక్షిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఈ రోజు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మధుస్వామి గారు, అదేవిధంగా మన పరిచూరి సోదరులు స్వామి గారు ఈయన, అదేవిధంగా మా మిత్రుడు సురేష్, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారు ధరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మాకు ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తిని మనం ఉన్నంత వరకు మనం దీన్ని కొనసాగిద్దాం. మా యొక్క అన్నదమ్ముల అనుబంధం ఏదైతే ఉందో ఈ అనుబంధాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.